క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, ప్రభు పేరట స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దైవజనుని అభిషేకము చాలా గొప్పది. ఈ అభిషేకము సువర్ణ తైలాభిషేకం. ఈ అభిషేకం ఎక్కడ ఉన్నా పనిచేస్తుంది. అడవిలో ఉన్న, పట్టణములో ఉన్న, గ్రామములో ఉన్న, మారుమూల ప్రాంతములో ఉన్న దైవజనుని యొక్క అభిషేకము యొక్క పవరు తగ్గదు. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన అభిషేకమే. కరువు కాలములో ఏలియా ఉన్న గృహము పోషించబడింది. ఏలియా పోషించబడ్డాడు. ఏలియాకున్న అభిషేకం ఎంత గొప్పది! 3.5 సంవత్సరాలు వర్షము గాని మంచు గాని కురవకుండా ప్రార్థించాడు. అతని ప్రార్థన ఫలితముగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అతనికున్న అభిషేకం ఎంతో గొప్పది. ఈరోజు సేవకుని తక్కువ చేసి చూడటం సమంజసం కాదు. సేవకుల మీద ఉన్న అభిషేకం యొక్క పవర్ చాలా శ్రేష్టమైనది. కీర్తనలు 92 చరణం 10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. గురుపోతు అనే ఈ జంతువు ఖడ్గమృగము అని కూడా అంటారు. కొమ్ము పైకెత్తితివి, నా గౌరవాన్ని, నా అధికారాన్ని హెచ్చించావు. దేవా, క్రొత్త తైలముతో నన్ను అంటుకట్టావు. సింహము, పులి, ఎలుగుబంటి లాంటి మృగాలను ఈజీగా గెలవగలిగిన సామర్థ్యం కలిగిన జంతువే గురుపోతు. ఇటువంటి బలమైన అభిషేకాన్ని నీ దాసుని మీదకి తీసుకొచ్చావు. తండ్రి, నీకు కృతజ్ఞుణ్ణి అంటూ దైవజనుడు దేవుని నామమును స్తుతిస్తున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఈ జంతు యొక్క వేగము కూడా చాలా బలమైనది. దైవజనుని యొక్క అభిషేకము ఎప్పటికప్పుడు క్రొత్తదనంగా ఉంటూ ఉండాలి. దావీదును, సౌలును మనం చూస్తే, దావీదు అంతకంతకు అభివృద్ధి చెందెను, సౌలు అంతకంతకు నీరసిల్లిను. కారణం ఏమిటి? బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. సౌలు యొక్క అభిషేకము మరలా పునర్వాతం కాలేదు. అతడు మరలా అభిషేకించబడలేదు. దావీదు పలుసార్లు పరలోక రాజ్యాన్ని తట్టి, పరలోక రాజ్యం వైపు చూసి దైవ అభిషేకాన్ని పొందినవాడు దావీదు. క్రీస్తునందు ప్రియులారా, నీ అభిషేకమును మరలా పొందుకుంటూ ఉండాలి. మోషే మీద సనిగిన సనుగు దేవుడు విన్నాడు. మిరియాము, అహరోనులు మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడారు. మోషే చేతనే పలికించాడా, మా చేతను దేవుడు పలికింపలేదా అంటూ ఎదురు తిరిగారు. మోషే తరపున పరలోక రాజ్యమే కదిలి వచ్చింది. దేవుడే మోషే తరపున మాట్లాడాల్సి వచ్చింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను హెచ్చించాడు దేవుడు. క్రీస్తునందు ప్రియ శ్రోత, నీ దైవజనుని అభిషేకాన్ని గౌరవించు. దైవజనుని కొరకు ప్రార్థించు. దైవజనుని ఆశీర్వాదము నీ గృహం మీద నిలిచి ఉన్నంత కాలము నీ గృహములో ఏ కరువు, ఏ బలహీనత రాదు. దైవజనుడు నీ తరపున పనిచేసే ఒక సాధనమే. దైవ కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.